నీ కన్నీరు చాలా విలువైనది. ఎక్కడ పడితే అక్కడ ఏడవకు. ఎవరి ముందు పడితే వారి ముందు కన్నీళ్లు కార్చుకో. కన్నీళ్లు తుడిచే దేవుని ఎదుట ఏడు. నీ సమస్యకు పరిష్కారాన్ని చూపే దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చు. నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మారుస్తాడు. ఎందుకు మనుషుల దగ్గర ఏడవకూడదు? చాలాసార్లు ఇలా అంటారు, గుండెల్లో ఉన్న బాధ ఎదుటివాడికి చెప్తే హృదయం కాస్త తేలిక అవుతుందని. దాన్ని నేను కాదు అన్నాం, నిజమే, కొంత రిలీఫ్ అవుతుంది. నేను దాన్ని కాదు అంటానికి లేదు. అయితే దైవజనమ, హృదయంలో ఉన్న బాధ కాస్త తేలిక అవుతుంది, కానీ బాధ ఎక్కడికి పోద్ది? ఆ 5 నిమిషాలు కాస్త రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత బాధే కదా. సమాజంలో 3 రకాల ప్రజలు ఉంటారు. నంబర్ 1, మన బాధ విని లోపట వీడికి ఎట్లాగే జరగాల, దీనికి ఎట్లాగే జరగాల అని లోపట రాక్షసానందాన్ని పొందే శాడిస్టులు ఉంటారు. పెదాలతో మాత్రం అయ్యో సిస్టరు అలా జరిగిందా, అయ్యో బ్రదరు అలా జరిగిందా అని పెదాలతో పైకి సానుభూతి మాట్లాడతారు, కానీ లోపట ఆనందపడే ప్రజలు కొంతమంది ఉంటారు. 2వ వర్గం చెప్పమంటారా? విని ఏం చేయగలుగుతాం మనం, నిర్లిప్తంగా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. 3వ వర్గం మన బాధలో పాలిభాగస్తులై ఏడుస్తారు, మనతో ఏకీభవించి ప్రార్థిస్తారు. అఫ్కోర్స్ కొంతమంది దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రార్థనా పరులు లేకపోలేదు. ప్రార్థనా పరుల దగ్గర చెప్పుకోవటం మంచిదే. అయితే నేను అలాంటి ఆత్మ సంబంధమైన వాళ్ళు ప్రార్థన చేయగలుగుతారు. అంతకు మించి ఏం చేయగలుగుతారు చెప్పండి? ఆ కన్నీటిని తొడవగలిగే శక్తి వారిలో లేదు కదా తమ్ముడు, చెల్లి. అందుకని నేను మనుషుల దగ్గర ఆడవటం కంటే, అమ్మ దగ్గర ఆడవటం కంటే, నాన్న దగ్గర ఆడవటం కంటే, తమ్ముళ్ళ దగ్గర ఆడవటం కంటే, తోబుట్టువుల దగ్గర ఆడవటం కంటే, భార్య దగ్గర ఆడవటం కంటే, భర్త దగ్గర ఆడవటం కంటే, కన్న తల్లిదండ్రుల దగ్గర ఆడవటం కంటే, నీ కన్నీటిని తుడిచే నీ దేవుని సన్నిధిలో, నీ అంగలార్పును నాట్యంగా మార్చే దేవుని సన్నిధిలో నీ హృదయ వేదనంతా కుమ్మరించు అద్భుతం చూస్తాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఓ దివ్యమైన మాట మీతో పంచుకుంటారు. చూడండి, ఆదికాండం. అందరూ యోసేపు జీవితంలో ఆదికాండం 43వ అధ్యాయం, ఆదికాండం 43వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాను. ఎక్కడ ఏడ్చాడట? లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాను. ఈ మాట పట్టుకోండి, చెప్పండి ఒకసారి. తమ్ముడు మిమ్మల్ని ఒకసారి చెప్పండి. లోపటి గదిలోకి వెళ్ళి అక్కడ ఏడ్చాను. ఇక్కడ ఏడవలా. ఎక్కడంటే ఎక్కడ? ఎదురు తమ్ముడు బెన్యామీన్ ఉన్నాడు, ఎదురుగా 10 మంది అన్నలు ఉన్నారు, తన 11 మంది తోబుట్టులు తన ఎదుటే నిలవబడ్డారు. వాళ్ళ దగ్గర ఏడవలా. అటు పక్కన ఐగుప్తీయులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏడవల. ఎక్కడ ఏడ్చాడు? లోపటికి వెళ్ళి. అక్కడ ఇంకొక మాట రాసి ఉంటుంది, చూడండి అక్కడ. 30వ వచనం. ఏడ్చుటకు చోటు వెదికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాను. ఏం వెతికాడట? ఏడ్చుటకు చోటు వెదికి. అంటే యోసేపు ఎక్కడ పడితే అక్కడ ఏడ్చేవాడు కాదు. ఏడవటానికి సపరేట్గా ఒక ప్లేస్ వెతుకుతున్నాడు.
అర్థమవుతున్నాయి నా మాటలు? ఎక్కడ పడితే అక్కడ ఏడవట్లా, ఏడవటానికి ఒక చోటు ఎతుకుతున్నాడు. బా యోసేపా 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 యోసేపా, నువ్వు ఏడ్చే స్థలం ఏది? లోపటి గదిలోకి వెళ్ళి అక్కడ ఏడ్చాను. యేసుక్రీస్తు వారు అంటారు కదా, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని అక్కడ ప్రార్థించు అంటారే. యోసేపు ఏడ్చే స్థలం ప్రార్థనా స్థలం. వాహ్! యోసేపు కన్నీరు కార్చే స్థలం ప్రార్థనా స్థలం. యోసేపు రోదించే స్థలం ప్రార్థనా స్థలం. ఎందుకు ప్రార్థనా స్థలంలో దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్లు కార్చాలో తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు కార్చిన ప్రతి కన్నీటి చుక్క దేవుడు ఒక బుడ్డిలో దాస్తున్నాడట, ఒక బుడ్డిలో దాస్తున్నాడట. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచావు. దావీదు గారు అంటాడే, అవన్నీ నీ కవిలిలో పుస్తకాల్లో రాశావు అని అంటాడే. భూమి మీద నువ్వు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థిస్తూ ఉంటే, తమ్ముడు చెల్లి, నీ కన్నీటి చుక్కలు నేల మీద పడి భూమిలో ఇంకిపోతున్నాయి అని అనుకుంటున్నావా? ఏడ్చి ఏడ్చి మోకాళ్ళ దగ్గర వేసుకున్నటువంటి బెడ్షీట్ అది తడిచిపోయింది, నా సమస్య పరిష్కారం కాలేదు అని అనుకుంటున్నావా? నువ్వు కార్చే కన్నీళ్ళు భూమిలో ఇంకిపోవట్లా. కారుస్తున్న ప్రతి కన్నీటి చుక్క దేవుడు తన బుడ్డిలో పెట్టుకొని ఉన్నాడు. రోజు ఆ బుడ్డి చూసినప్పుడల్లా నా కుమారుడు కార్చిన కన్నీళ్ళవి, నా కుమార్తె కార్చిన కన్నీళ్ళవి, నా బిడ్డ నా సన్నిధిలో రోదిస్తూ ప్రార్థించిన ఆ ప్రార్థించేటప్పుడు కార్చిన కన్నీళ్ళు ఇవి, నా బిడ్డ ప్రార్థన చుక్కలు ఇవి, నా బిడ్డ నా సన్నిధిలో రోదించిన రోదనిది అని ప్రతిరోజు నీ కన్నీటి చుక్కలను దేవుడు దాస్తాడు. లోకంలో మనుషులందరూ డబ్బు దాస్తూ ఉంటే, వెండి బంగారాలు ధనధాన్యాలు దాస్తూ ఉంటే, నీ దేవుడు నువ్వు కార్చే కన్నీటి చుక్కలు దాస్తున్నాడు. కన్నీరు చాలా విలువైంది, కన్నీరు చాలా విలువైంది. అందుకని యోసేపు మనుషుల దగ్గర ఏడవకుండా ఏడ్చుటకు చోటు వెదికి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాడు. అక్కడ ఎవరి కోసం ఏడ్చాడు? ఎవరి కోసం ఏడ్చాడు? బెన్యామీను కోసం ఏడ్చాడు. నాకు ఈ మాట చదువుతూ ఉంటే ఓ రకంగా అన్నదమ్ముళ్ళ అనుబంధం, తోబుట్టువుల అనుబంధం ఎట్లా ఉండాలో ఈ మాట హృదయాన్ని కదిలిస్తుంది. తన తమ్ముడు కోసం ఏడ్చాడు. లైవ్లో వాక్యం వింటున్న చెల్లెళ్ళారా, మీ అక్కా చెల్లెళ్ళ మధ్య అలాంటి ప్రేమ ఉందా? తమ్ముళ్ళారా, మీ అన్న తమ్ముళ్ళ మధ్య అలాంటి ప్రేమ ఉందా? నా తమ్ముడు నా ఎంగిలి పాలు త్రాగి పెరిగినవాడు, నా అన్న, నా అక్క, నా చెల్లి, నా తోబుట్టు, ఈ ఆప్యాయత అనురాగాలు గృహాల్లో, మన గృహాల్లో, మీ గృహాల్లో ఉన్నాయా? ఎవరికి వారే యమునా తీరన్నట్లుగా ఒకే తల్లి కడుపును పుట్టిన కొట్లాడుకుంటూ బ్రతికే నరరూప రాక్షసులుగా బ్రతుకుతున్నారా? ఒకసారి ఆలోచించే. యోసేపు బెన్యామీను కోసం ఏడ్చాడు. ఎందుకు ఏడ్చుకుంటాడంటే, తతిమ వాళ్ళందరికీ తల్లి ప్రేమ దొరికింది, నాకు ఎంతో కొంత తల్లి ప్రేమ దొరికింది. నా తోబుట్టు బెన్యామీనుకు తల్లి ప్రేమ దొరకలేదు కదా, వాడు తల్లిని చూడకుండానే చనిపోయాడు కదా. నా తమ్ముడు తల్లిని చూడకుండానే తల్లి చనిపోయింది కదా. అసలు తల్లి రూపం ఎలా ఉంటుందో నా తమ్ముడికి తెలియదు కదా. దేవా,
తల్లి లేని పెట్టను, తల్లి ఎలా ఉంటుందో ఎరగని బెన్యామీనును నువ్వు ఆశీర్వదించయ్యా. ఆ తల్లి దుఃఖంతో ఒక మాట అంది, వీడు నా దుఃఖపుత్రుడని. అయ్యా, వాడు దుఃఖపుత్రుడిగా మిగిలిపోకూడదు, వాడు మంచి స్థితిలో నిలవబెట్టయ్యా. నా తమ్ముడిని ఒక మంచి స్థితిలో నిలవబెట్టయ్యా. యోసేపు ఏడ్చాడు. ఎక్కడ ఏడ్చాడు? యాకోబు దగ్గర అడవల. ఎక్కడ ఏడ్చాడు? తోబుట్టుల దగ్గర అడవల. ఎక్కడ ఏడ్చాడు? తన తమ్ముడి దగ్గర ఏడవల. మరి ఎక్కడ ఏడ్చాడు? వారందరికంటే శ్రేష్ఠుడు, కన్నీళ్లు తుడిచే మనసున్న మహారాజు, అంగలార్పును నాట్యంగా మార్చే ఆ దయగల దేవుని సన్నిధిలో ఏడ్చాడు. యోసేపు కన్నీళ్ళు వ్యర్థమైపోయాయి అనుకున్నారా? అద్భుతం. వీడు దుఃఖపుత్రుడు అని తల్లి చెప్తే, ఆ దుఃఖపుత్రుడైన బెన్యామీను గూర్చి దైవజనుడైన మోషే అంటారు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. బా, విన్నారా? దినమెల్లా యెహోవా అతనికి ఆశ్రయంగా ఉంటాడు. తల్లి దుఃఖపుత్రుడంటే దేవునికి ఆ దుఃఖపుత్రుడే ప్రియమైన పుత్రుడిగా మారిపోయాడు. ఎందుకు దుఃఖపుత్రుడు ప్రియమైన వాడిగా మారిపోయాడో తెలుసా? యోసేపు కార్చిన కన్నీళ్ళు. తన తమ్ముడు కొరకు యోసేపు చేసిన ప్రార్థన ఇంకా హృదయం బ్రద్దలు చేసేది అనే కంటే కూడా హృదయాన్ని ఉప్పొంగు చేసే మాట చెప్పమంటారా? ఇశ్రాయేలీలంతా సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు రాజు కావాలి, ఒకరిని రాజుగా మా కొరకు నియమించిందంటే దేవుడు 12 గోత్రాలలో ఏ గోత్రంలో నుంచి ఎన్నుకున్నాడు తెలుసా? బెన్యామీను గోత్రంలో నుంచి ఎన్నుకున్నాడు. 12 గోత్రాలలో బెన్యామీను గోత్రం నుంచి దేవుడు ఎన్నుకున్నాడు. వాస్తవంగా ఎన్నుకోవలసింది యోధా గోత్రం నుంచి ఎన్నుకోవాలా. యోధా గోత్రం నుంచి ఎన్నుకోకుండా బెన్యామీను గోత్రం. ఇశ్రాయేలీల మొదటి రాజు బెన్యామీను గోత్రీకుడు. నేనంట, దేవా, ఆ బెన్యామీను గోత్రంలో పుట్టిన సౌలును నువ్వెందుకు రాజుగా ఎన్నుకున్నావు? నా దేవుడు ఏమంటాడో తెలుసా? యోసేపు చేసిన ప్రార్థన నా చెవుల దగ్గర మారుమోగుతుందయ్యా. యోసేపు చేసిన ప్రార్థన నా చెవుల దగ్గర మారుమోగుతుందయ్యా. యోసేపు ఎప్పటివాడు? ఎప్పుడో ఆదికాండం వాడు కదయ్యా. సమూయేలు మొదటి గ్రంథంలో యోసేపు చేసిన ప్రార్థనని గుర్తు రావటం ఏంటయ్యా? యోసేపు చచ్చిపోయాడు కదా. నేను ఎప్పుడు చెప్తా కదా, ప్రార్థనా పరుడికి మరణం ఉంటుందేమో, ప్రార్థనకు మరణం ఉండదు. ఈ మాట వింటున్న తమ్ముడు, చెల్లి, ప్రార్థించే అమ్మను కోల్పోయావా? ప్రార్థించే నాన్నను కోల్పోయావా? ప్రార్థించిన తల్లిదండ్రులను కోల్పోయి, అమ్మ బ్రతుకుంటే నా కోసం ఏడ్చేది కదా, ఆ నాన్న బ్రతుకుంటే నా కోసం ఏడ్చేవాళ్ళు కదా. అయ్యో, ప్రార్థనా పరులైన తల్లిదండ్రులను పోగొట్టుకున్నా అని అనుకుంటున్నావా? ఒక శుభవార్త, వాళ్ళు చనిపోయారేమో, కానీ వాళ్ళు బ్రతుకున్న దినాల్లో నీ కొరకు దేని నిమిత్తం ప్రార్థన చేశారో ఆ ప్రార్థన ఆశీర్వాదం తప్పకుండా నీ తల మీద యేసు నామములో నిలిచి ఉండును గాక. అయ్యా, ఈ బెన్యామీను గోత్రాన్ని ఎందుకు ఎన్నుకున్నావయ్యా? యోసేపు చేసిన ప్రార్థన నాకు వినబడుతుంది. అదిగో కన్నీటి బుడ్డి ఉందే, ఆ కన్నీటి బుడ్డి ఎవరిది? యోసేపుది. యోసేపు ఎక్కడ ఏడ్చాడు? ఏడ్చుటకు చోటు వెదికి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాడు. ఈ మాటలు చదువుతూ ఉంటే గుండెల్లో వణుకు. దేవుడు కన్నీటికి ఎంత విలువిస్తాడు. తర్వాత ఇశ్రాయేలీలు ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. మాదీయ పారసీక రాజ్యాన్ని, కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు ఈ ప్రపంచ దేశాలను ఏలిన ఒక రాణి ఎస్తేర్. ఎస్తేర్ ఏ గోత్రీకురాలో తెలుసా?
బెన్యామీను గోత్రికురాలు. ఈ 127 సంస్థానాలకు ప్రధాని మొర్దెకై ఏ గోత్రికుడు తెలుసా? బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రంలో నుంచి రాణి, బెన్యామీను గోత్రంలో నుంచి ప్రధాని, ప్రపంచాన్ని 127 సంస్థానాలను అద్భుతం. మన భారతదేశాన్ని పరిపాలన చేసిన ఇజ్రాయేలీలు కూడా బెన్యామీను గోత్రికులే. కూషు దేశం మొదలుకొని హిందూ దేశం అని చూసావే, ఎస్తేరమ్మ మన దేశాన్ని పరిపాలించింది. మొర్దెకై మన దేశాన్ని పరిపాలించాడు. ఆ బెన్యామీను గోత్రికులను బట్టే ఓ రకంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మన హిందూ దేశాన్ని గూర్చి 2 పర్యాయాలు రాయబడి ఉంది. మన భరతగడ్డను గూర్చి 2 పర్యాయాలు రాయబడి ఉంది. నేనంట, అయ్యా, ఈ బెన్యామీను గోత్రంలో నుంచి రాణిని, బెన్యామీను గోత్రంలో నుంచి ప్రధానిని నువ్వెందుకు ఎన్నుకున్నావు? దేవుడు అంటాడు, అదిగో ఆ కన్నీటి బుడ్డి చూడు, ఆ కన్నీటి బుడ్డి చూడు. ఎవరి పేరు మీద ఉంది? అయ్యా, యోసేపు పేరు మీద ఉంది. ఆ యోసేపు ఎన్నో చోట్ల ఏడ్చాడు. అయితే ఈ కన్నీటి బుడ్డిలో ఉన్న కన్నీళ్ళు ఎప్పుడు ఏడ్చాడో తెలుసా? ఏడ్చుటకు చోటు వెతికి గదిలోనికి వెళ్ళి అక్కడే ఏడ్చాడు. ఎవరి కోసం ఏడ్చాడయ్యా? బెన్యామీను కోసం ఏడ్చాడయ్యా. ఆ బెన్యామీను కోసం ఏడ్చిన ఏడ్పుందే, బెన్యామీను కోసం ఏడ్చిన ఏడ్పుందే, బెన్యామీను కోసం ఏడ్చిన ఏడ్పుందే. ఆ కన్నీటి ప్రార్థనను బట్టే బెన్యామీను గోత్రంలో నుంచి ప్రధానిని, రాణిని లేవనెత్తాను. సార్, యోసేపు ఎప్పటివాడు సార్? ఎప్పుడో ఆదికాండంలో వాడు కదా. ఈ ఎస్తేరు, మొర్దెకై ఏ కాలానికి చెందినవారు? అయ్యా, వీళ్ళెప్పుడో క్రీస్తు పూర్వం ఏ 400-500 సంవత్సరాలకు చెందిన వాళ్ళు కదా. యోసేపు ఎక్కడో పాత నిబంధన ప్రారంభంలో ఉన్నవాడు కదా. యోసేపు చనిపోయాడు, కానీ యోసేపు ప్రార్థన చనిపోలేదు. దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో అతని ప్రార్థన గ్రంథస్థం చేయబడింది. అయిపోయిందా? క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి అపోస్తులుడైన పౌలున్నాడే, బెన్యామీను గోత్రీకుడు. అకాలమందు పుట్టినవాడిని అంటాడు. అంటే అకాల వర్షం అని అంటాం కదా. అంటే ఆ టైంలో రాకూడదు వర్షం, కానీ వచ్చింది. దాన్ని అకాల వర్షం అంటారు. పౌలు అంటాడు, నేను పుట్టాల్సినోడిని కాదు, నాలాంటి వాడు పుట్టకూడదు. అకాలమందు పుట్టిన నాకు, నేనంట నాలాంటి వాడు పుట్టకూడదు. మరి పుట్టాడు. పుట్టటమే కాదు, పుట్టిన ప్రతి వాడికి బ్రతికితే ఎలాంటి బ్రతుకు బ్రతకాలరా, సేవ చేస్తే ఇదిగో ఈ పౌలులాగా సేవ చేయాలరా అని ప్రతి వారికి ఇన్స్పిరేషన్ అయిన అపోస్తుడైన పౌలు వారు. చీచా అన్న బ్రతుకులే షహబాష్ అనేటట్లుగా పౌలు బ్రతుకు మారిపోయింది. క్రొత్త నిబంధనలో ఉన్న సేవకులందరిలో అగ్రజుడు, తలమానిక. తలమానిక. క్రొత్త నిబంధనకు సరి అయిన భాష్యం చెప్పిన అద్భుతమైన అపోస్తుడైన పౌలు. మిమ్మల్ని అడుగుతా, ఈ పౌలు ఏ గోత్రీకుడు? బెన్యామీను గోత్రీకుడు. దేవా, మొదటి రాజు బెన్యామీను గోత్రీకుడే. మా భరతగడ్డను పరిపాలన చేసిన రాణి, ప్రధాని బెన్యామీను గోత్రీకులే. చివరికి ప్రపంచాన్ని తలకిందులు చేసిన గొప్ప అపోస్తలుడు బెన్యామీను గోత్రీకుడే. ఎందుకయ్యా అంత గొప్ప ఆధిక్యత ఇచ్చావు? ఏడ్చుటకు అతడు చోటు వెతికి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాడు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్నా, ఒకసారి నా వైపు చూడు. గుండెల్లో ఎంత బాధ గూడు కట్టుకున్నా. మనుషుల దగ్గర ఆడవటం ఆపే. షూనేమీరాలు ఎదుర్కొంది కదా ఎలీషాని. ఎదుర్కోవటానికి వెళ్ళేటప్పుడు గెహజీ వచ్చాడు. క్షేమంగా వస్తున్నావా అని అంటే షూనేమీరాలు తన బాధ గెహజీకి చెప్పలా. మరి ఎవరికి చెప్పింది? గెహజీ ముందేమో క్షేమమే అంది.
ఎలీషా దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి అక్కడేడ్చింది. తన బాధ అక్కడ చెప్పుకుంది. పరమ ఎలీషాగా పిలువబడుతున్న నీ దేవుని సన్నిధికి వెళ్ళి నీ గుండెల్లో ఉన్న బాధ చెప్పుకో. నా చేతులెత్తి దీవిస్తున్నా. నీ ఇంటిని ధన్యం చేసి రాజులను దేవుడు లేవనెత్తుతాడు. నీ ఇంటిని దేవుడు ధన్యం చేసి, నీ గర్భాన్ని దేవుడు ధన్యం చేసి, భూలోకాన్ని తల్లకిందులు చేసే ప్రవక్తలను దేవుడు లేవనెత్తటం ప్రారంభిస్తాడు. ఎప్పుడు ఈ కార్యం చేస్తాడో తెలుసా? ఏడవలసిన చోట ఏడు. నీవు నేను ఏడవలసిన ఏకైక స్థలం దేవుని సన్నిధి. అలా ఏడ్చే కదా హిజ్కియా అషూరు సైన్యం మీద గొప్ప జయాన్ని పొందింది. ఏ శత్రువులు నీ మీదకి వచ్చారో నిశ్చయంగా ఆ శత్రువుల మీద గొప్ప విజేతగా విజయాన్ని సాధించేవాడిగా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. అందుకనే అంట, వారంలో ఒక్కరోజు ఉపవాస ప్రార్థన కేటాయించుకో. వారంలో ఒక్కరోజు మందిరంలో జరిగే ఉపవాస ప్రార్థనకు వెళ్ళు. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చు. ఆ కన్నీటి చుక్కలే దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా మిగిలి నీ కన్నీరు తొడవబడటానికి కృప చూపించునుగాక.